హాయ్ హలో దిస్ ఇస్ గిరి టీచింగ్ 10th మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం వాస్తవ సంఖ్యలు వార్షిక విద్యా ప్రణాళిక 1వ వారం పార్ట్ 1 వీడియో. మనకి ఏపీఎస్సీఈఆర్టీ వారు వార్షిక విద్యా ప్రణాళికను తయారు చేసి విడుదల చేశారు. ఈ వార్షిక విద్యా ప్రణాళిక 2020-21 సంబంధించిన 10వ తరగతి కవర్ పేజ్ ఈ విధంగా ఉంది. దీన్ని ఏపీఎస్సీఆర్టీ వారు అక్టోబర్ 31వ తారీఖున విడుదల చేశారు. దీని ప్రకారం మనకి మొత్తంగా గణిత శాస్త్రం టెక్స్ట్ బుక్ అని చూస్తే అందులో 14 చాప్టర్స్ 14 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 14 అధ్యాయాల్లోనూ 6 అధ్యాయాల్ని ఈ సంవత్సరానికి మాత్రమే డిలీట్ చేశారు. అలాగే 6 అధ్యాయాలు తీసివేయగా మిగిలిన 8 అధ్యాయాల్ని పేపర్ 1కి పేపర్ 2కి ఈ విధంగా డివైడ్ చేశారు. 10వ తరగతి గణిత శాస్త్రం పేపర్ 1 పేపర్ 2 పేపర్ వైజ్ అధ్యాయాల విభజన ఈ విధంగా ఉంది. పేపర్ 1 మొదటి పేపర్లో 1వ అధ్యాయం వాస్తవ సంఖ్యలు, 2వ అధ్యాయం సమితులు, 3వ అధ్యాయం బహుపదులు, అలాగే 7వ అధ్యాయం నిరూపక రేఖాగణితం. ఈ 4 అధ్యాయాలు పేపర్ 1గా వస్తాయి. అలాగే పేపర్ 2 నందు 8వ అధ్యాయం స్వరూప త్రిభుజాలు, 9వ అధ్యాయం వృత్తానికి గీయబడిన స్పర్శరేఖలు మరియు ఛేదన రేఖలు, అలాగే 11వ అధ్యాయం త్రికోణమితి, 14వ అధ్యాయం సాంఖ్యక శాస్త్రం. ఈ 4 అధ్యాయాలు పేపర్ 2గా మనం తీసుకోవాలి. మొత్తంగా టెక్స్ట్ బుక్లో ఉండే 14 అధ్యాయాల్లోనూ 6 అధ్యాయాలను తీసివేసి మిగిలిన 8 అధ్యాయాలు మాత్రం ఈ సంవత్సరం నేర్చుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశించి ఉన్నారు. వీటి ప్రకారం 1వ అధ్యాయం వాస్తవ సంఖ్యలు, 2వ అధ్యాయం సమితులు, 3వ అధ్యాయం బహుపదులు, అలాగే 7వ అధ్యాయం నిరూపక రేఖాగణితం. ఈ 4 అధ్యాయాలు పేపర్ 1గాను, అలాగే 8వ అధ్యాయం స్వరూప త్రిభుజాలు, 9వ అధ్యాయం వృత్తానికి గీయబడిన స్పర్శరేఖలు మరియు ఛేదన రేఖలు, 11వ అధ్యాయం త్రికోణమితి, 14వ అధ్యాయం సాంఖ్యక శాస్త్రం. ఈ 4 అధ్యాయాలు పేపర్ 2గాను విభజించబడ్డాయి. అయితే నవంబర్ 2వ తారీఖు నుంచి పాఠశాల పునఃప్రారంభించినప్పుడు నవంబర్ 2వ తారీఖు నుండి మార్చి నెలాఖరు వరకు అంటే సుమారుగా 20 వారాల పాటు పాఠశాలలు పనిచేస్తాయి. ఈ 20 వారాల్లోనూ ఏ వారంలో ఏ అధ్యాయాన్ని విద్యార్థులకు వివరించాలన్నది కూడా మనకి ఇవ్వబడింది. దాని ప్రకారం ఏ వారం ఏ అధ్యాయాన్ని మనం తెలుసుకోవాలన్నది ఇక్కడ వివరించబడింది. దీని ప్రకారం పేపర్ 1లో ఉండే మొదటి అధ్యాయం వాస్తవ సంఖ్యల్ని 1వ వారము 2వ వారంలోను, అలాగే చాప్టర్ 2 సమితులని 6వ వారం 7వ వారంలోను, అలాగే అధ్యాయం 3 బహుపదులని 11వ వారం 12వ వారంలోను, అలాగే చాప్టర్ 7 నిరూపక రేఖాగణితాన్ని 15వ వారం 16, 17 వారాల్లోనూ నేర్చుకోవాలని ఆదేశించి ఉన్నారు. అదేవిధంగా పేపర్ 2 చాప్టర్స్లోని 8వ చాప్టరు స్వరూప త్రిభుజాలు 13వ వారం 14వ వారంలోను, 9వ చాప్టరు వృత్తానికి గీయబడిన స్పర్శ రేఖలు ఛేదన రేఖలు 18, 19, 20 వారాల్లోను, 11వ అధ్యాయం త్రికోణమితి 8వ వారం 9వ వారం 10వ వారంలోను, అలాగే 14వ అధ్యాయం సాంఖ్యక శాస్త్రము 3వ వారం 4వ వారం 5వ వారాల్లో నేర్చుకోవాలని చెప్పి మనకి షెడ్యూల్ ఇవ్వబడింది. ఈ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2వ తారీఖు నుంచి మార్చి నెలాఖరు వరకు ఉండే ఈ 20 వారాల కాలంలో ఈ ఒక్కొక్క అధ్యాయం ఏ వారాల్లో మనం నేర్చుకోవాలో తెలియజేయబడింది. దీని ప్రకారం మొదటగా వాస్తవ సంఖ్యలు. ఈ వాస్తవ సంఖ్యలు అనే అధ్యాయం నవంబర్ 2 నుంచి నవంబర్ 15 వరకు ఉండే ఈ 2 వారాల కాలంలోనూ ఈ వాస్తవ సంఖ్యలు అధ్యాయాన్ని మనం నేర్చుకోవాలి. అయితే మొదటి వారంలో వాస్తవ సంఖ్యలకు సంబంధించి ఏం నేర్చుకోవాలి, 2వ వారంలో వాస్తవ సంఖ్యలకు సంబంధించి ఏం నేర్చుకోవాలో కూడా ఇవ్వబడింది. ఇగో చూడండి, ఇది
మొదటి వారం. ఈ 1వ వారంలో వాస్తవ సంఖ్యల చాప్టర్ నుంచి అధ్యాయం నుండి విద్యార్థులు నేర్చుకోవాల్సింది, తరగతి గదిలో విద్యార్థులు నేర్చుకోవాల్సింది ఏంటి? తరగతి గదిలో క్లాస్ రూమ్లో మీరు ఏం నేర్చుకోవాలంటే సహజ సంఖ్యల నుండి వాస్తవ సంఖ్యల వరకు ఉండే వివిధ సంఖ్యా సమితులు, వాటి యొక్క ఆవశ్యకతను పునశ్చరణ చేయడం, అలాగే ఒక పూర్ణ సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్రాయడాన్ని నేర్చుకోవడం, అలాగే ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో కాసాగు గాసాభాలను కనుగొనే పద్ధతిని, వీటిపై కొన్ని సమస్యలను అభ్యాసం 1.2 నుండి సమస్యలను మనం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా 1వ వారంలో తరగతి గదిలో విద్యార్థి నేర్చుకోవాల్సిన విషయాలు. అయితే ఇంటి వద్ద నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇంటి వద్ద చేయవలసిన పనులు పూర్ణ సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్ధంగా వ్రాయడం, ఎలా రాయాలో అర్థం చేసుకోవడం, అలాగే అభ్యాసం 1.2 నుండి సమస్యలను సాధించడం, అలాగే ప్రధాన సంఖ్యలను లబ్ధ పద్ధతిలో కాసాగు గాసాభాలను కనుగొనడంలో అభ్యాసం 1.3 నుండి సమస్యలను సాధించడం. ఇవి ఇంటి వద్ద నేర్చుకోవాలి, ఇంటి వద్ద ప్రాక్టీస్ చేయవలసిన కాన్సెప్ట్లు ఈ రెండు కూడా. అలాగే ఈ వారంలో ప్రతి విద్యార్థి ఖచ్చితంగా నేర్చుకోవలసిన విషయాలు, ఈ మొదటి వారంలో ప్రతి విద్యార్థి ఖచ్చితంగా నేర్చుకోవాల్సినవి యూక్లిడ్ భాగహార న్యాయాన్ని తెలుసుకోవాలి, అలాగే యూక్లిడ్ భాగహార శేష విధి ఆధారంగా గాసాభాలను కనుక్కోవడం నేర్చుకోవాలి, అలాగే యూక్లిడ్ భాగహార న్యాయం యొక్క అనువర్తనాలు, అభ్యాసం 1.1 నుండి ఉండే సమస్యలన్నింటినీ కూడా విద్యార్థులు తప్పనిసరిగా మొదటి వారంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఇది మొదటి వారానికి సంబంధించి మనకి ఇచ్చిన షెడ్యూల్. ఈ మొదటి వారం యొక్క ఈ ప్రణాళికకి సంబంధించి సుమారుగా మనం 3 వీడియోలు చేయడం జరుగుతుంది. ఈ 3 వీడియోల్లోనూ ఇది మొదటి వీడియో. ఈ మొదటి వీడియో నందు వివిధ సంఖ్యా సమితులు, సహజ సంఖ్యల నుండి వాస్తవ సంఖ్యల వరకు ఉండే వివిధ సంఖ్యా సమితులు, వాటి యొక్క అవసరాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మిగిలిన వీడియోల్లో వాస్తవ సంఖ్యల చాప్టర్ నుండి మనం చేయవలసిన ప్రతి విషయాన్ని కూడా వీడియోల్లో వివరించడం జరుగుతుంది. ఇప్పుడు ముందుగా 1వ వారానికి సంబంధించిన మొదటి వీడియో నందు సంఖ్యా సమితులు, ఆ సంఖ్యా సమితుల యొక్క అవసరం, ఆ సంఖ్యా సమితుల్లో ఉండే వివిధ రకాలను మనం తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, ముందుగా వాస్తవ సంఖ్యలు, అలాగే సంఖ్యా సమితుల యొక్క పరిచయం చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన మొదటి డయాగ్రామ్లో ఏం కనిపిస్తున్నాయి మీకు? ఏం కనిపిస్తున్నాయి? ఇక్కడ ఒక గులాబీ పువ్వుల బొకే కనిపిస్తోంది. ఇందులో ఎన్ని గులాబీ పువ్వులు ఉన్నాయి మిమ్మల్ని లెక్కించమంటే మీరు ఎలా లెక్కిస్తారు? ఓకే, మనం ఎలా లెక్కిస్తాం? 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా మనం 9 గులాబీ పువ్వులు ఉన్నాయని లెక్కిస్తాం. అలాగే ఇక్కడ చూస్తే వీరందరూ కూడా మన భారత స్వాతంత్రోద్యమంలో భారతీయులకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన స్వాతంత్ర సమరయోధులు. ఇక్కడ వీరు ఎంతమంది ఉన్నారని మిమ్మల్ని అడిగితే మీరు ఎలా లెక్కిస్తారు? ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7 ఇలా లెక్కిస్తాం. అలాగే ఈ డయాగ్రామ్లో ఇక్కడ మనం భారతీయ సైనికులని చూడొచ్చు. ఇక్కడ ఎంతమంది సైనికులు ఉన్నారని అడిగితే మీరు ఎలా లెక్కిస్తారు? ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ కూడా 9 మంది సైనికులు ఉన్నారు. వారి చేతిలో ఒక జాతీయ పతాకం ఉందని మనం లెక్కిస్తాం. అలాగే ఈ డయాగ్రామ్లో ప్రపంచ కప్ను నెగ్గిన భారతీయ క్రికెట్ జట్టును మనం చూస్తున్నాం. ఈ భారతీయ క్రికెట్ జట్టులో ఎంతమంది ఉన్నారని మిమ్మల్ని అడిగితే మీరు ఎలా లెక్కిస్తారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇలా లెక్కిస్తాం. ఈ 4 సందర్భాల్లోనూ మనకిచ్చిన వస్తువును లెక్కించమంటే మనం ఎలా లెక్కించడం మొదలుపెట్టాం? 1 నుంచి లెక్కించడం మొదలుపెట్టాం.
1 నుంచి మొదలుపెట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా లెక్కించడం మొదలుపెట్టాం. ఇలా లెక్కించేటప్పుడు మనం 1 నుంచి మొదలుపెట్టి 1 2 3 4 5 6 ఇలా లెక్కించడం మొదలుపెట్టాం కాబట్టి వీటన్నిటినీ కూడా లెక్కింపు సంఖ్యలు అంటారు. అయితే ఈ సంఖ్యలను రూపొందించడానికి మనం చూడండి, ఇక్కడ 10 అనే ఒక సంఖ్య ఉందనుకోండి. 10 అనే సంఖ్యలో 1 0 ఉన్నాయి. అలాగే 11 అనే సంఖ్యలో 2 1లు కలిపి 11 అయింది. అలాగే 12 అయితే 1 2, 19 అయితే 1 9. మరి 2 3 వేస్తే 23 అంటాం. 3 7 వేస్తే 37 అంటాం. 2 9 వేస్తే 99 అంటాం. ఇలాగా ఈ సంఖ్యలన్నీ కూడా 1 2 3 4 5 6 7 8 9 అలాగే 0 ఈ అంకెలను ఉపయోగించి మనం సంఖ్యలను రూపొందిస్తాం. అంతే కదా? ఓకే, మీరు ఎంత పెద్ద సంఖ్య తీసుకోండి, మీరు ఎంత పెద్ద సంఖ్య తీసుకున్నా ఆ సంఖ్యలో ఉండేవి ఈ 1 2 3 4 5 6 7 8 9 0 అనే అంకెలను మాత్రమే చూస్తాం. ఇవి కాకుండా వేరే అంకెలు ఏమి మనకి లేవు. ఈ ఉదాహరణకి ఇక్కడ చూస్తే 1 కానీ 5 కానీ 10 అనే సంఖ్య కానీ 13 అనే సంఖ్య కానీ 28 అనే సంఖ్య లేదా 99 అనే సంఖ్య లేదా 123 అనే సంఖ్య 999 అనే సంఖ్య లేదా 1000 ఇలాంటి ఏ సంఖ్యను తీసుకున్నా ఈ సంఖ్యలన్నీ కూడా అంకెల చేత నిర్మించబడుతున్నాయి, అలాగే అంకెల చేత రూపొందించబడుతున్నాయి. అంతే కదా? ఇప్పుడు మనకి ఈ సంఖ్యల్లో కొన్ని రకాల సంఖ్యలు ఉన్నాయి. మొట్టమొదటిగా సహజ సంఖ్యలు. ఈ సహజ సంఖ్యల్ని ఇంగ్లీష్లో న్యాచురల్ నెంబర్స్ అంటారు కాబట్టి దాన్ని n అనే అక్షరంతో సూచిస్తారు. ఈ సహజ సంఖ్యలు 1 నుంచి మొదలవుతాయి. అందుకని 1 2 3 4 ఎక్సెట్రా ఇవన్నీ కూడా సహజ సంఖ్యలు. ఈ సహజ సంఖ్యల్లో అతి చిన్న సహజ సంఖ్య 1. వెరీ గుడ్. అలాగే అతిపెద్ద సహజ సంఖ్యను చెప్పగలరా? అతిపెద్ద సహజ సంఖ్యను మనం చెప్పలేము. ఎందుకంటే ఎంత పెద్ద సహజ సంఖ్యని మీరు చెప్పగలిగినా దానికి 1 కలిపితే అంతకన్నా పెద్ద సంఖ్య మనకు వస్తుంది. అందుకని అతిపెద్ద సహజ సంఖ్య లేదు, కానీ అతి చిన్న సహజ సంఖ్య మాత్రం 1. ఇంకా రెండవ రకం పూర్ణాంకాలు. పూర్ణాంకాలను ఇంగ్లీష్లో హోల్ నెంబర్స్ అంటారు. అందుకని పూర్ణాంకాలని Wతో సూచిస్తారు. ఈ పూర్ణాంకాలు 0 నుంచి మొదలవుతాయి. 0 1 2 3 4 ఎక్సెట్రా ఇలా రాస్తూ పోతే మనం ఎన్నైనా రాయగలం. ఈ పూర్ణాంకాల్లో అతి చిన్న పూర్ణాంకం 0 అయితే అతిపెద్ద పూర్ణాంకం అన్నది లేదు. ఇక్కడ చూడండి, పైనుండే సహజ సంఖ్యల్ని ఇక్కడ ఉండే పూర్ణాంకాలని రెండింటిని మనం కంపేర్ చేస్తే రెండిటికి తేడా అల్లా 0 మాత్రమే. అందుకని సహజ సంఖ్యలకి 0 కలిపితే వచ్చేది పూర్ణాంకాలు అవుతాయి. కాబట్టి ఈ పూర్ణాంకాలు మనం ఎలా రాయొచ్చు? 0 యూనియన్. దీన్ని ఏమని చదవాలి? యూనియన్ అంటే సమ్మేళనం. సమ్మేళనం అంటే కలపడం. సహజ సంఖ్యలకి 0ని కలిపితే వచ్చేదే పూర్ణాంకాలు. సహజ సంఖ్యల nకి 0ని కలపగా వచ్చేదే పూర్ణాంకాలు. దీని సింపుల్ ఏంటండి? ఇది యూనియన్. యూనియన్ అంటే సమ్మేళనం అంటే కలపడం. తర్వాత మూడవ రకం పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలని Z అనే అక్షరంతో సూచిస్తాము. ఈ పూర్ణ సంఖ్యల్లో రుణ సంఖ్యలు ఉంటాయి, అలాగే ధన సంఖ్యలు ఉంటాయి, అలాగే 0 కూడా ఉంటుంది. ఇక్కడ రుణ సంఖ్యలు అంటే -1 -2 -3 ఇవన్నీ కూడా రుణ సంఖ్యలు అయితే, ధన సంఖ్యలు 1 2 3 4 ఇవన్నీ ధన సంఖ్యలు. మధ్యలో ఉండే 0 ధనాత్మకము కాదు, రుణాత్మకము కాదు. అందుకని పూర్ణ సంఖ్యను మనం ఎలా రాస్తామంటే అతి చిన్న పూర్ణ సంఖ్య లేదు, అతి పెద్ద పూర్ణ సంఖ్య కూడా మనకు లేదు. అందుకని ఎక్సెట్రా ముందు రాసి ఎక్సెట్రా 3 చుక్కలు రాసి -2 -1 0 1 2 3 అండ్ సో ఆన్
అంటే అతి చిన్న పూర్ణ సంఖ్య లేదు, అతి పెద్ద పూర్ణ సంఖ్య లేదు. ఇప్పుడు ఈ పూర్ణ సంఖ్యల సమితిని మనం చూస్తే, ఈ పూర్ణ సంఖ్యల సమితి అంటే పూర్ణాంకాల సమితికి ఈ రుణ సంఖ్యలను కలిపితే, అంటే -1, -2, -3 అనే రుణ సంఖ్యలని పూర్ణాంకాలకు కలిపితే వచ్చేదే పూర్ణ సంఖ్యల సమితి. లేదా ఈ సహజ సంఖ్యలకి 0ని కలిపి, అలాగే ఆ సహజ సంఖ్యలు 0లకు రుణ సంఖ్యలను కూడా కలిపితే మనకు వచ్చేది పూర్ణ సంఖ్యల సమితి. ఇంకా 4వ రకం అకరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలని Q అనే అక్షరంతో సూచిస్తారు. అకరణీయ సంఖ్య అంటే ఏ సంఖ్యనైనా P/Q రూపంలో వ్రాయగలిగితే, P/Q రూపం అంటే భిన్న రూపం, ఏ సంఖ్యనైనా భిన్న రూపంలో రాయగలిగితే ఆ సంఖ్యనే అకరణీయ సంఖ్య అని అంటారు. భిన్నాలంటే వెంటనే మనకి ఏం గుర్తొస్తాయి? 1/2, 1/3, 1/4 లాంటి భిన్నాలు గుర్తొస్తాయి. అలాంటి భిన్నాలన్నీ కూడా అకరణీయ సంఖ్యలే. అంటే అకరణీయ సంఖ్య అంటే ఏ సంఖ్యనైతే మనం భిన్న రూపంలో రాయగలుగుతామో, P/Q రూపంలో రాయగలుగుతామో అలాంటి సంఖ్యని అకరణీయ సంఖ్య అంటారు. అయితే ఇక్కడ చిన్న కండిషన్ ఉంది. ఏంటంటే కండిషన్ అంటే ఆ PQలు రెండు కూడా, అంటే ఆ భిన్నంలో లవము హారము రెండు కూడా పూర్ణ సంఖ్యలు అయి ఉండాలి. అలాగే Q ≠ 0, హారము 0 కాకూడదు. ఏ భిన్నంలోనైతే లవము హారము రెండు పూర్ణ సంఖ్యలు అయ్యి హారము 0 కాకుండా ఉంటుందో అలాంటి భిన్నాలన్నీ కూడా, అలాంటి సంఖ్యలన్నీ కూడా అకరణీయ సంఖ్యలు అవుతాయి. ఈ అకరణీయ సంఖ్యల్ని Q అనే అక్షరంతో సూచిస్తారు. ఇక్కడ ఉదాహరణకి కొన్ని అకరణీయ సంఖ్యలను చూద్దాం. 0 కానీ, 1, -3, 1/2, -4/5, 0.125, 0.333 ఎక్సెట్రా. అలాగే 12.477 అండ్ సో ఆన్. అలాగే √4 ఇవన్నీ కూడా అకరణీయ సంఖ్యలకు ఉదాహరణలు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎలాగా 0 అని ఇచ్చారండి, అది అకరణీయ సంఖ్య ఎలా అవుతుంది? 0 P/Q రూపంలో భిన్న రూపంలో లేదు కదా అని. అయితే 0ని కానీ, ఇక్కడ ఉండే 1ని కానీ, -3ని కానీ వీటన్నిటిని కూడా భిన్న రూపంలో రాయగలం. ఇక్కడ ఈ 0ని కానీ, 1ని కానీ, -3ని కానీ మనం భిన్న రూపంలో రాయగలమా అని. ఈ 0ని ఎలా రాయొచ్చు అంటే 0/1, 0/2, 0/3 ఈ భిన్న సంఖ్యల యొక్క విలువలన్నీ కూడా 0లు అవుతాయి. అలాగే 1ని ఎలా రాయొచ్చు అంటే 1ని 1/1 కింద రాయొచ్చు, లేదా 2/2 అని రాయొచ్చు, లేదా 3/3 అని రాయొచ్చు. ఇవన్నీ కూడా భిన్నాలే, P/Q రూపమే. అలాగే -3ని -3/1 అని రాయొచ్చు, లేదా -6/2 అని రాయొచ్చు. ఇలా కూడా -3ని కూడా మనం భిన్న రూపంలో రాయగలుగుతాం. అలాగే 0.125ని కూడా భిన్న రూపంలో రాయగలుగుతాం. మనం 6, 7 తరగతుల్లో అంతమయ్యే దశాంశ సంఖ్య ఇది. 0.125 అనేది అంతమయ్యే దశాంశ సంఖ్య. ఈ అంతమయ్యే దశాంశ సంఖ్యని P/Q రూపంలో రాయగలం. అలాగే 0.333 కానీ, లేదా 12.477 సో ఆన్ ఇది కానీ, రెండు కూడా అంతం కాని ఆవర్తన దశాంశాలు. ఈ అంతం కాని ఆవర్తన దశాంశాలను కూడా మనం భిన్న రూపంలో వ్రాయగలుగుతాం. అలాగే √4 4 యొక్క వర్గమూలం 2 కాబట్టి అది కూడా అకరణీయ సంఖ్య. ఇక్కడ గమనించి చూడండి, అన్ని అంతమయ్యే దశాంశాలు, అలాగే అంతం కాని ఆవర్తన దశాంశాలు ఇవన్నీ కూడా అకరణీయ సంఖ్యలే అవుతాయి. ఉదాహరణకి పైన చూడండి, 0.125 అది అంతమయ్యే దశాంశం, 5తో అయిపోయింది, అందుకని ఇది అంతమయ్యే దశాంశం. అలాగే తర్వాత 0.3 రికరింగ్, అలాగే ఆ పక్కది 12.47 రికరింగ్. అవన్నీ కూడా ఆవర్తన దశాంశాలు, అంతం కాని ఆవర్తన దశాంశాలు కాబట్టి అవి కూడా అకరణీయ సంఖ్యలో అవుతాయి. వాటిని మనం P/Q రూపంలో వ్రాయగలుగుతాం. తర్వాతది కరణీయ సంఖ్యలు. కరణీయ సంఖ్యలని Q' కానీ, లేదా S అనే అక్షరంతో కానీ సూచిస్తారు. పైన మనం అకరణీయ సంఖ్యలు చూసాం. అకరణీయ సంఖ్యలు దేంతో సూచించారు? గుడ్, అకరణీయ సంఖ్యలను Q అనే అక్షరంతో సూచించారు. ఇప్పుడు అకరణీయ సంఖ్యలు కానివన్నీ కూడా కరణీయ సంఖ్యలు అవుతాయి. అందుకని కరణీయ సంఖ్యను Q' కానీ,
లేదా ఎస్ అనే అక్షరంతో కానీ కర్ణీయ సంఖ్యల్ని సూచిస్తారు. ఏ సంఖ్యనైతే p/q రూపంలో వ్రాయలేమో ఆ సంఖ్యలన్నీ కూడా కర్ణీయ సంఖ్యలు అవుతాయి. ఉదాహరణకి √2, √3, 1/√2, √2 + √3, √3 - √5, అలాగే 3.125682726 అండ్ సో ఆన్. అలాగే π, ఇవన్నీ కూడా కర్ణీయ సంఖ్యలకు ఉదాహరణలు. ఇక్కడ √2, 2 యొక్క వర్గమూలం మనం కనుక్కున్నాం అనుకోండి. 2 యొక్క వర్గమూలం అంతము కాదు, అలాగే ఆవర్తనం కూడా కాదు. అలాగే √3 యొక్క విలువ కానీ, అలాగే 1/√2, ఇవన్నీ కూడా వీటి విలువలన్నీ కూడా అంతం కావు, అలాగే ఆవర్తనం కూడా కావు, అలాంటి దశాంశాలు. అలాగే ఇక్కడ ఉండేది 3.1, ఇక్కడ చూడండి 3.125682726 అండ్ సో ఆన్. ఇక్కడ కూడా ఇది ఆవర్తనము కాదు, అంతము కాని దశాంశం. అలాగే π అనేది 22/7 అని మనకు తెలుసు. అందుకని మీరు అందరూ ఏమనుకుంటారంటే π అనేది అకర్ణీయ సంఖ్యనే అనుకుంటాం. π విలువ 22/7 కాదు. π యొక్క విలువ 22/7కు సుమారుగా సమానం, చాలా దగ్గరగా సమానం. కాబట్టి 22/7 అని మనం తీసుకుంటాం. కానీ π విలువ 22/7 అనేది కాదు. దాని విలువను మనం కనుక్కుంటే అది ఒక అంతము కానీ ఆవర్తనం కాని దశాంశం అవుతుంది. అందుకని ఇవన్నీ కూడా కర్ణీయ సంఖ్యలే అవుతాయి. ఇక్కడ గమనించి చూడండి, అన్ని అంతము కానీ ఆవర్తనము కాని దశాంశాలు కర్ణీయ సంఖ్యలు అవుతాయి. అంతమయ్యే దశాంశాలు అయితే అకర్ణీయ సంఖ్యలు, అంతం కానీ ఆవర్తనమయ్యే దశాంశాలు కూడా అకర్ణీయ సంఖ్యలు. అదే అంతం కాకుండా అలాగే ఆవర్తనం కాకుండా ఉండే దశాంశాలన్నీ కూడా కర్ణీయ సంఖ్యలు అవుతాయి. తర్వాత ఇక్కడ చూస్తే వాస్తవ సంఖ్యల గురించి మనం ఇప్పటివరకు అకర్ణీయ సంఖ్యల గురించి తెలుసుకున్నాం, కర్ణీయ సంఖ్యల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ అకర్ణీయ సంఖ్యలు, కర్ణీయ సంఖ్యలు, ఈ రెండు సంఖ్యలను కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు. అకర్ణీయ సంఖ్యల్ని మరియు కర్ణీయ సంఖ్యల్ని, ఈ రెండు సంఖ్యలని కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు. వాస్తవ సంఖ్యలను ఇంగ్లీష్లో మనం రియల్ నెంబర్స్ అంటారు. కాబట్టి ఈ వాస్తవ సంఖ్యల్ని R అనే అక్షరంతో సూచిస్తారు. అర్థమవుతుందా? మనం ఇంతవరకు అకర్ణీయ సంఖ్యల గురించి తెలుసుకున్నాం, అలాగే కర్ణీయ సంఖ్యల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ అకర్ణీయ సంఖ్యలని, కర్ణీయ సంఖ్యల్ని మొత్తం కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు. ఈ R అనేది అంటే వాస్తవ సంఖ్యలు అనేవి కర్ణీయ సంఖ్యల, అకర్ణీయ సంఖ్యల రెండింటి యొక్క కలయిక. అందుకని R = Q యూనియన్ Q' అని కానీ, లేదా Q యూనియన్ S అని కానీ మనం రాయొచ్చు. S అంటే కర్ణీయ సంఖ్యలు, Q' అన్న కర్ణీయ సంఖ్యలే. కర్ణీయ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యల రెండు సమూహాలను కలిపితే వచ్చేవే వాస్తవ సంఖ్యలు. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాను చూడండి. మొదటగా ఇక్కడ ఒక వృత్తం ఆకారంలో ఉండే పటంలో దాన్ని సహసంఖ్యలను తీసుకుంటే ఈ సహసంఖ్యలు 1, 2, 3 ఇవన్నీ కూడా సహసంఖ్యలు n అనే అక్షరంతో సూచిస్తాం. సహసంఖ్యలతో కలిపి 0ను తీసుకుంటే మనకు వచ్చేవి పూర్ణాంకాలు. పూర్ణాంకాలను W తో సూచిస్తాం. చూడండి, W అనే వృత్తంలో n అనే వృత్తం ఉంది. అంటే ప్రతి సహజ సంఖ్య కూడా పూర్ణాంకమే. పూర్ణాంకాలు అంటే 0, 1, 2, 3 అవన్నీ కూడా పూర్ణాంకాలు. ఇప్పుడు ఈ సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, అలాగే రుణ సంఖ్యలు కలిపి పూర్ణ సంఖ్యలు అవుతాయి. అందుకని పూర్ణ సంఖ్యలు Z తో సూచిస్తాం. Z = -∞, -2, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. అది పూర్ణ సంఖ్యలు అవుతాయి. తర్వాత అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యల యొక్క వృత్తం ఇది. దీన్ని Q అనే అక్షరంతో సూచిస్తాం. అకర్ణీయ సంఖ్యలు అంటే p/q రూపంలో ఉండే సంఖ్యలన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. అంటే హారం 0 కాకూడదు. అలాగే pq రెండు కూడా పూర్ణ సంఖ్యలు అయి ఉండాలి. దాన్ని అకర్ణీయ సంఖ్య అంటాం. ఇప్పుడు ఈ అకర్ణీయ సంఖ్య అనే వృత్తంలో పూర్ణ సంఖ్యలు ఉన్నాయి, పూర్ణాంకాలు ఉన్నాయి, సహజ సంఖ్యలు ఉన్నాయి. అందుకని ప్రతి సహజ సంఖ్య అకర్ణీయ సంఖ్య, అలాగే ప్రతి పూర్ణాంకము అకర్ణీయ సంఖ్య, అలాగే ప్రతి పూర్ణ సంఖ్య అకర్ణీయ సంఖ్య,
అలాగా ఈ వృత్తాలన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి ఈ సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు అన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలే అవుతాయి. మరి అకర్ణీయ సంఖ్యలు కాని సంఖ్యలు, ఇదిగో ఇక్కడ చూడండి, అకర్ణీయ సంఖ్యలు కాని సంఖ్యలు కరణీయ సంఖ్యలు, ఇవి కరణీయ సంఖ్యలు. ఇప్పుడు ఈ అకర్ణీయ సంఖ్యలు, ఈ కరణీయ సంఖ్యలు మొత్తం కలపగా వచ్చిందే దీర్ఘచతురస్రాకారంలో ఉండే సంఖ్యలు. వీటన్నిటిని అంటే అకర్ణీయ సంఖ్యల్ని కరణీయ సంఖ్యల్ని కలిపి మనం వాస్తవ సంఖ్యలు అంటారు. ఈ విధంగా మనం సంఖ్యలను బాగా అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అనండా.